డాక్టర్ శ్రీమతి మంట నాగమయ్య దయాళని గారిని మాట్లాడవలసిందని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మరి మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మరి మన రాయల నాగేశ్వరరావు గారికి, మన ఎంపీ రఘురామరెడ్డి గారికి, అలాగే ఇవాళ మన ముఖ్య అతిథి మనం ఎవరి కోసం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చేసామో ఆ ప్రముఖ వ్యక్తి తీన్మార్ మల్లన్న గారికి, మరి అలాగే సిపిఐ పార్టీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. మరి ఈరోజు మనందరికీ తెలుసు, తీన్మార్ మల్లన్న గారు అంటే ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ప్రశ్నించే గొంతుక అంటే నిజమైన అర్థం ఆయన. ఈరోజు ఆయన అసలు పేరైన నవీన్ కుమార్ ఎంతమందికి తెలుసు మనలో? నిన్నటిదాకా నాకు కూడా తెలియదు. తీన్మార్ మల్లన్న అంటేనే తెలుసు. మరి మనకు ప్రతి సమస్య మీద ఆయనకు అది ఇది కాదు, ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. మరి ఆయన నిర్భయంగా తన మీడియా ద్వారా మనందరికి తెలియజేశారు. మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని ఎండగట్టడంలో ఈయన ఎంతో ప్రధాన పాత్ర పోషించారు. మరి ముద్దు పేరు పెట్టారు మన కేసీఆర్ గారికి, పాతాల పోషెట్టి అని. నాకు ఇప్పటిదాకా అర్థం తెలీదు, చాలా వెరైటీగా అనిపించేది. రామారావు అని ఇట్లాంటి ఎన్నెన్నో పేర్లు పెట్టారు. మరి వారు ఎంతో ధైర్యంగా ఒక అధికార పార్టీకి వ్యతిరేకంగా వారు చేసిన అవినీతిని వెలికి తీసుకుని వచ్చారు. మరి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొట్టమొదటిగా మల్లన్న గారే బయటికి తీసుకొచ్చారు, అందులో ఉన్న అవినీతిని. ఇలాంటి ఎన్నో సమస్యల మీద పోరాడారు, మన కోసం పోరాడారు. ప్రతి గవర్నమెంట్ లో జరుగుతున్న అవకతవకలన్నీ బయట పెట్టారు. దానివల్ల ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, ఎన్నో రోజులు జైల్లో ఉన్నారు. అయినా కూడా ఆయన భయపడలేదు. నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ, ప్రశ్నిస్తూ, మన ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు ప్రతి ఒక్కటి వెలుగులోకి తీసుకొస్తూ మనందరికి ఆలోచింపజేస్తూ, సామాన్యుల్లో కూడా అర్థమయ్యే భాషలో, మనకు అర్థమయ్యే విధంగా, నిరక్షరాస్యులో కూడా అర్థమైంది ఆయన చెప్పింది. అంతగా ప్రజలను ఇప్పుడు ఏ ఊళ్ళోకి వెళ్ళినా కూడా ప్రజలందరూ చెప్తారు మల్లన్న గారు చెప్పిన న్యూస్ మనకే చెప్తున్నారు. వాళ్ళు ఇది ఇలా జరిగింది, ఇలా పెట్రోల్లో ఇట్లా రేట్లు ఇట్లా పెరిగినాయి, ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, వాళ్ళు అవగాహన కల్పించడంలో మల్లన్న గారు ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు. అలాంటి మల్లన్న గారు గత 30 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు పోరాటాలు చేస్తూ వస్తున్నారు. మరి పాత్రికేయులుగా, మరి అలాగే ఒక మీడియా ద్వారా, అలాగే మరి ఎంతో విద్యావంతులు ఆయన 3 పీజీలు కూడా చేసి ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు ఎంతో విజ్ఞతతో ఆలోచించి మంచి మెజార్టీ గెలిపించుకుంటే మరి మన సమస్యల మీద ఆయనకు అవగాహన ఉంది. ప్రతి ఒక్కరి సమస్య మీద గనక ఆ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తారు, తగిన న్యాయం చేకూరుస్తారు. మరి గతంలో చూసాం మనం పల్లా రాజేశ్వర రెడ్డి గారిని అధికార బలంతో, ధన బలంతో ఆయన గెలవడం జరిగింది. కానీ మరి మనందరినీ కూడా ఒక్కసారి కూడా రాలేదు ఆయన. ఒక విద్యార్థులతో కానీ, ఒక ఉపాధ్యాయులతో కానీ, ఏదైనా ఉద్యోగ సంఘాలతో కానీ ఎప్పుడు చర్చలు జరిపిన పాపాన పోలేదు, ఒక సమస్య పరిష్కరించిన పాపాన పోలేదు. మరి అలాంటి వ్యక్తులకి మనం మళ్ళీ నమ్మి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఓటుని వేస్ట్ చేసుకోవద్దు, వాళ్ళకి వేయవద్దు. మరి మన సమస్యల మీద అవగాహన ఉండి మన కోసం పోరాడి నిరంతరం ప్రజా జీవితంలో ఉండే వ్యక్తికి మనం సపోర్ట్ ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించుకుంటే రేపొద్దున వారు మనకు పరిష్కరిస్తారు. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇప్పుడు మన నిరుద్యోగుల సమస్యలు కానీ, ఉద్యోగులకు వచ్చే చాలా సమస్యలు ఉంటాయి. అలాగే కళాశాలల సమస్యలు, ఇలాంటివన్నీ కూడా పరిష్కరించడంలో ముందంజలో ఉంటానని ఆయన మనకు హామీ ఇచ్చారు. మాకు కూడా తోడు నీడగా ఉంటారు. మరి అందరం కలిసి పని చేసుకుంటాం. మరి మనకు కాబోయే ఎంపీ గారు, నేను, మరి మల్లన్న గారు నిరంతరం ప్రజాసేవలోనే ఉంటూ